ఎన్నికల కమిషన్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికల కమిషన్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలైతే చేశారు. చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో ఎన్నికల సంఘాన్ని పోలీసుల వ్యవస్థను వాడుకుంటున్నారని ఆరోపించారు. పిన్నెల్లి విషయంలో ఈసీ అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటన జరిగిన 10 రోజుల తర్వాత కేసు పెట్టారని ధ్వజమెత్తారు. మా అభ్యర్థి రీపోలింగ్ అడుగుతుంటే కంఫర్ట్ గా ఉంది కాబట్టే టీడీపీ నోరు మెదపడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో ఎన్నికల సంఘాన్ని పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని ఆరోపించారు. పిన్నెల్లి విషయంలో ఈసీ అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటన జరిగిన 10 రోజుల తర్వాత కేసు పెట్టారని ధ్వజమెత్తారు. మా అభ్యర్థి రీపోలింగ్ అడుగుతుంటే కంఫర్ట్ గా ఉంది కాబట్టి టీడీపీ నోరు మెదపడం లేదన్నారు. ఇక పిన్నెల్లి విషయంలో ఈసీ అత్యుత్సాహం ప్రదర్శించిందని సజ్జల వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈవీఎం ధ్వంసం చేసిన 10 రోజుల తర్వాత కేసు పెట్టారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సజ్జల కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత సంచలనాత్మకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా మనం 3 ప్రాంతాల నుంచి ఆ హింసాత్మక సంఘటనలతో పాటు దురదృష్టకర సంఘటనలు ఎన్నో చూడటం జరిగింది. అందులో భాగంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరిగింది. ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున దీని మీద సీరియస్ అవటమే కాకుండా ఇక్కడున్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం, ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టులను తెప్పించుకోవడం, రానున్నటువంటి 4వ తారీఖున జరగబోయేటువంటి కౌంటింగ్ ఏదో ఉందో కౌంటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు